ప్రమాద ఘటనలో గాయపడిన వారు కూడా చెవెళ్ల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చెవెళ్ల హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి శశి ఉన్నారు వివరాలు అందించడానికి. శశి, ఓవర్ టు యు. చెవెళ్ల బస్సు ప్రమాదం తర్వాత ఆ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని సుమారుగా 19 మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాల నుంచి వచ్చినటువంటి ఫోరెన్సిక్ టీం ఇక్కడ ప్రత్యేకంగా పోస్ట్ మార్టం నిర్వహించారు. ఒక్కొక్క బాడీకి సుమారుగా 15 నుంచి 20 నిమిషాల పాటు పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేయడానికి సమయం పట్టింది. సో మధ్యాహ్నానికి అంతా కూడా 19 డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం అంతా పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు. అయితే ఉదయం నుంచి కూడా చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక భీతావహ వాతావరణం నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల రోదనలతో చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి అంతా కూడా విషాదమయంగా మారిపోయి ఉంది. తమ కుటుంబ సభ్యుల మృతదేహాలు చెవెళ్ల ఆసుపత్రిలోని మార్చిరి వద్ద ఉన్నాయంటూ తెలుసుకున్న తర్వాత బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు తమ వాళ్ళ మృతదేహాలను చూసి గుండె లవిసేలా రోధించారు. అయితే ఇటు చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి మృతదేహాల్లో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. 19 మృతదేహాలు ఉంటే 19 మృతదేహాల్లో 10 మంది మహిళలు ఉంటే 8 మంది పురుషులు ఉన్నారు. ఒక చిన్నారి కూడా 6 నెలల చిన్నారి కూడా ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో తాండూరుకు సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించిన 3 అక్కా చెల్లెళ్ళు దుర్మరణం పాలయ్యారు. బస్సులో వెళ్తున్నటువంటి సమయంలో బస్సు ప్రమాదానికి ఆ 3 కూడా అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. ఆ 3 మృతదేహాలను చూసి తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కంటతడి పెట్టించినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో అంత సందడిగా తిరిగేవారు. అలాంటిది వెళ్ళొస్తామంటూ కాలేజీకి వెళ్ళొస్తామంటూ కూడా చెప్పిన గంట లోపట్లోనే ఇంత విషాదకరమైనటువంటి వార్త వినాల్సి వస్తుందంటూ కూడా ఆ తల్లిదండ్రులు విలిపించినటువంటి తీరు అందరినీ తీవ్ర కలవరానికి గురి చేసిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇదొక అంశం. అయితే ఇక హాజీపూర్కు సంబంధించినటువంటి లక్ష్మి, బందప్ప ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి 4వ తరగతి చదువుతున్నటువంటి కూతురుతో పాటు మరొక కూతురు కూడాను ఉంది. అయితే ఈ ఇద్దరు తల్లిదండ్రులు మరణించడంతో ఆ ఇద్దరు పిల్లలు కూడాను ప్రస్తుతం ఇప్పుడు అనాథలుగా మారిపోయారు. తమ తల్లిదండ్రులు ఎక్కడా అంటూ కూడా ఇద్దరు చిన్నారులు విలిపిస్తున్నటువంటి తీరు కూడా అందరినీ కంటతడి పెట్టించి వేసింది. మరొక వైపు అమ్మా నువ్వెక్కడా, అమ్మా నువ్వు ఎవరితో మాట్లాడతావంటూ 4వ తరగతి చదువుతున్నటువంటి ఆ చిన్నారి రోదనలు అందరినీ కదిలించాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఇదొక్కటే మాత్రమే కాదు, ఇక పుట్టింటి నుంచి అత్తారింటికి కానుపు కోసం వచ్చినటువంటి మహిళ ఇక అదే సమయంలో తన బాబును తీసుకున్నటువంటి వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదంలో తల్లి, ఆ తర్వాత 6 నెలల చిన్నారి ఈ ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో మొత్తానికి ఇదే కాకుండా ఇక తన తండ్రిని అంటే ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఆ తండ్రితో పాటు 14 సంవత్సరాల బాలుడు కూడా తండ్రితో పాటు ఈ బస్సులో బయలుదేరాడు. సో ఈ ప్రమాదంలో తండ్రి కోల్పోతే ఇక బాలుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటిదాకా తన చెయ్యి పట్టుకుని తన పక్కనే కూర్చున్నటువంటి తండ్రి క్షణకాలంలోనే విగత జీవిగా మారిపోవడంతో ఆ బాలుడి కన్నీటి వేదన ఎవరు కూడా వర్ణించలేనిదంటూ మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ తండ్రి మృతదేహాన్ని ముందు చాలా వరకు కూడా అంటే కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు కూడా బాలుడు మాత్రమే ఇక్కడ ఉన్నాడు. ఇక కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులను గుండెలు కత్తుకుని ఆ బాలుడు రోధించినటువంటి తీరు కూడా అందరినీ కలిసివేసింది. ఇలా ఒక్కొక్క గాథ. అయితే ఈ మొత్తం ప్రమాదానికి కారణమైనటువంటి ఆకాష్, ఇతను ట్రక్ డ్రైవర్. సో ఇతనికి సంబంధించినటువంటి మృతదేహాన్ని కూడా నాందేడ్కు తరలించారు. ఆ తర్వాత దస్తగిరి మృతదేహం, ఈయన కూడా ఆర్టీసీ డ్రైవర్, ఇతని మృతదేహాన్ని కూడా తాండూరుకు తరలించారు. సో మొత్తానికి ఉదయం అంతా రోదనలతో మిన్నటువంటి ఈ చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం ప్రస్తుతం నిర్మానుష్యంగా